హాయ్ డియర్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్. తెలుసు కదా, నేను అందరికీ పరిచయం ఉన్నాను. ఈ మధ్య సాయి పల్లవి ఇచ్చిన స్టేట్మెంట్ మన ఇండియా ఆర్మీ గురించి నాకు చాలా బాధ వేస్తుంది. దయచేసి సాయి పల్లవి గారు, మీరు ఒక పెద్ద స్థాయి నుంచి కింద స్థాయికి దిగుతున్నారు. మీ నోటి దూలనే నువ్వు అలా దిగుతున్నావు. ఎందుకంటే ఒక నటి అంటే, ఒక సినిమా యాక్టర్ అంటే జనాలు మెచ్చుకునేలాగా మాట్లాడాలి, జనాలు మెచ్చుకునేలాగా ప్రవర్తించాలి. నువ్వు ఏది మాట్లాడాను మెచ్చుకుంటారు అంటే అది నీ తప్పు. ఎందుకంటే నువ్వు కూడా ఎంబీబీఎస్ చేసావు, మీ డాడీ కూడా నాకు పోలీస్ ఆఫీసర్, కింది స్థాయి నుంచి పై స్థాయి పెద్ద నటి అయ్యావు. నువ్వు సాయి పల్లవి అంటే చాలా గౌరవం ఉంది. కాకపోతే నువ్వు మాట్లాడేది ఏంటమ్మా, మన ఇండియన్స్ ఆర్మీని చూస్తే పాకిస్తాన్ వాళ్ళకి కూడాను టెర్రరిస్ట్ అనుకుంటారు అని నువ్వు చెప్పావు స్టేట్మెంట్ ఒక మీడియా ముందు. అదేంటమ్మా, నువ్వు ఎప్పుడు వెళ్ళావమ్మా నువ్వు సాయి పల్లవి గారు? మీరు అక్కడ పాకిస్తాన్ లో వెళ్లి పాకిస్తాన్ వాళ్ళ గురించి ఎప్పుడు విన్నావమ్మా? వాళ్ళు మన ఇండియన్స్ గురించి చెప్తుండే మాట ఎప్పుడైనా వెళ్లి విన్నావా? మన ఇండియన్స్ ಬಗ್ಗೆ వాళ్ళు అంటుండే మాటలు ఎప్పుడు వెళ్ళావు? అయితే నువ్వు వెళ్ళిపో, అక్కడ పాకిస్తాన్ కి వెళ్లి అక్కడే సినిమాలు తీసుకుంటూ అక్కడే ప్లాట్లు కొంటూ అక్కడే వెళ్ళిపో. ఇంకా చల్లిచ్చు నీ ఆటలు పాటలు అంతా. ఇంకా మూవీలన్నీ బ్యాన్ చేయండి సాయి పల్లవిని. ఎందుకంటే మన ఇండియన్స్ ఆర్మీని కూడాను పాకిస్తాన్ వాళ్ళు టెర్రరిస్ట్ అనుకుంటారంట అని మనకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు? ఈమెకి ఎలా తెలుసు? ఈమె ఎప్పుడైనా వాళ్ళ దగ్గర చై కలిపారా మీరు? ఎప్పుడైనా పోయి వాళ్ళ దగ్గర మాట్లాడారా మీరు? నువ్వు ఎప్పుడు వెలిగినట్టుంటే ఇదంతా నీకు ఎలా తెలుస్తుంది? వాళ్ళ దగ్గర ఏమైనా కమ్యూనికేషన్ లో ఉన్నారా సాయి పల్లవి గారు? మీరు చెప్పండి దయచేసి. నువ్వు పెద్ద నటి, అలా చెప్పకూడదు. నీ గురించి ఇలా ఒక వీడియో చేసేదానికి నాకు చాలా బాధ వేస్తుంది. కాకపోతే నువ్వు చెప్పే స్టేట్మెంట్ కి ఒక ఆన్సర్ ఇవ్వాలి. ఎవరైనా కానీ మనం ఒక ఇండియన్స్ గా ఉండి ఒక ప్రభుత్వంలో మేము కూడా ఒక మ్యాన్ గా ఒక పౌరుడిగా మాట్లాడే హక్కు మనకు అందరికీ ఉంది. నువ్వు ఎలా బ్యాడ్ గా మాట్లాడావు ఇండియన్స్ ఆర్మీ గురించి? ఇండియన్ ఆర్మీలు చూస్తే కూడా పాకిస్తాన్ లో టెర్రరిస్ట్ అనుకుంటారని ఒక స్టేట్మెంట్ ఇచ్చావు జర్నలిస్ట్ ముందు, ఒక మీడియా ముందర. నువ్వు అలా ఎంతవరకు రైట్? నువ్వు చెప్పిండేది రాంగ్. దయచేసి సాయి పల్లవి వాళ్ళు మూవీస్ అన్ని బ్యాన్ చేయండి డిమాండ్ చేస్తున్నాను. నేను మీ బెంగళూరు బుజ్జి రమేష్. నేను ఒక పోరాటం చేస్తాను సాయి పల్లవి గారి మీద. నన్ను ఏమైనా అనుకోండి, మీరు ఎంత బ్యాడ్ గా కామెంట్లు పెట్టుకోండి. ఇండియన్స్ ఆర్మీని అనండి తప్పు తప్పు తప్పు. వాళ్ళు ఉంటే వాళ్ళు ఉండే పట్టే నీకు పెద్ద పెద్ద మూవీస్ అంతా బాగా అల్లరిస్తుంది, కోట్లు కోట్లు సంపాదించుకుంటున్నావు. వాళ్లే లేకపోయింటే మన ఇండియాని వాళ్ళు బాంబులు వేసి బ్లాక్ చేస్తుండ్రి. నరేంద్ర మోదీ గారు చాలా థ్యాంక్ యూ సో మచ్. సింధూర అనే ఒక ఆపరేషన్ తో మన ఇండియా పవర్ చూపించావు ఆ పాకిస్తాన్ నా కొడుకులకి. అలాగే సాయి పల్లవి గారి గురించి కూడా ఒక ఏదైనా చర్యలు తీసుకోవాలి మీరంతా, ఓకేనా? దయచేసి అలా చెప్పకూడదు సాయి పల్లవి గారు. మీ మీద ఇప్పటికీ నాకు రెస్పెక్ట్ ఉంది, కానీ మీరు ఇచ్చిన ఇండియన్స్ ఆర్మీ మీద స్టేట్మెంట్ నాకు నచ్చదు. ఐఎమ్ సో సారీ సాయి పల్లవి గారు. నువ్వు నాకు నచ్చలేదు. ఐ హేట్ దిస్ సాయి పల్లవి, ఓకేనా? థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.